జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో భేటీ అయ్యి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని మోదీ ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన దాడి జరిగిన పహల్గాం ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిపై కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ పగలాటలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి ప్రత్యేకంగా సమీక్ష చేస్తుంది. భద్రతా దళాలకు సంబంధించి సమీక్ష సమావేశంపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఉగ్రవాదులను ఏర్వేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఉగ్రదాడి సంబంధించి కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. 26 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. పర్యాటకులు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ తో పాటు సరిహద్దులు ఉన్న పర్యాటకులపై భద్రత మరింత పెంచింది. నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే కేంద్రం మరి కాసేపట్లో దీనిపై కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. హుటాహుటిన అబుదాబిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన రద్దు చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చేశారు. కొద్దిసేపటి క్రితమే భద్రతా దళాలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే 26 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారంతా పర్యాటకులు ఉన్నారు. అందులో చాలా మంది నేవీ అధికారులు కావచ్చు, ఇటు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వారంతా కూడా స్వగ్రామాలకు వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వారి వివరాలను సేకరించారు. కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పగించేందుకు మాత్రం ప్రయత్నాలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ దాడి వెనుకాల ఉన్న కుట్ర ఏంటి, దాడికి ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. కేవలం హిందువులను టార్గెట్ గా చేసుకుంటూ ఒక రీజియన్ సంబంధించిన వారిని టార్గెట్ గా చేసుకుంటూ ఈ దాడి జరిగినట్లు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ పహల్గామ్ లో జరిగిన ఏదైతే దాడి ఉందో ఖచ్చితంగా ఈ ఉగ్రదాడి వెనుక ఎంతటి శక్తులున్నా ఉపేక్షించేది లేదని చెప్పేసి ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. అమిత్ షాతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం పాల్గొన్నారు. దీనిపై చాలా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ప్రెసిడెంట్స్ కూడా దీనిపై స్పందించారు. ఈ దాడిని ఒక పిరికిపన్న చర్యగా అభివర్ణిస్తున్నారు. ట్రంప్ తో పాటు పుతిన్, ఇతర దేశాలకు సంబంధించిన ప్రధానిలతో పాటు ప్రెసిడెంట్లు కూడా దీనిపై స్పందించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆయా రాష్ట్రాల ఎయిర్పోర్ట్ లో కూడా అలర్ట్ ప్రకటించారు. ఏదైతే ఈ పహల్గామ్ లో మన రోడ్డు ఏదైతే నడకదారిన మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి లోయ ప్రాంతంలో ఉంటుంది కనుక దాన్నే టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు ఈ విధంగా దాడి చేశారనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఈ కేంద్ర
క్యాబినెట్ తర్వాత ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, ఎలాంటి రిస్ట్రిక్షన్ పెడతారు, లేదంటే ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే దానిపైన కూడా కేంద్ర క్యాబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. అయితే ఈ దాడి ఖచ్చితంగా పిరికిపంద చర్యగానే అటు ఓమర్ అబ్దుల్లాతో పాటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పలువురు నేతలు కూడా అభివర్ణిస్తారు. అక్కడ శాంతి చర్యలు కూడా, శాంతి ర్యాలీలు కూడా తీస్తున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఎక్కడైతే ఇప్పటికే అక్కడ ఉన్న పర్యాటకుల కోసం ప్రత్యేకంగా భద్రత నిఘాను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా భద్రత ద్వారానే వారి సొంత రాష్ట్రాలకు, వారి సొంత గ్రామాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ పుల్వామా అటాక్ తర్వాత అతిపెద్ద అటాక్ గా దీన్ని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. పుల్వామా అటాక్ తర్వాత సివిలియన్స్ పైన దాడి ఇంత పెద్ద మొత్తంలో జరగడం ఇదే మొదటిసారిగా కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఉగ్రదాడి వెనుక ఖచ్చితంగా ఎవరున్నారనే దానిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, వాటిని మట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా హోంమంత్రి చెప్పారు. అయితే హృదయ విదారకమైన ఘటన నిన్న అక్కడ చోటు చేసుకుంది. హర్యానా రాష్ట్రానికి చెందిన నేవీ ఆఫీసర్ ఏదైతే చనిపోయిన ఘటన చాలా దురదృష్టంగా చెప్పవచ్చు. 26 సంవత్సరాలకే నేవీలో ఉద్యోగం సాధించి ఏదైతే దేశ భద్రత కోసం పనిచేసే ఒక ఆఫీసర్ ఉగ్రవాద దాడిలో మరణించడం పట్ల యావత్ దేశం కదిలింది. యావత్ దేశం అంతా కూడా ఆందోళన చెందుతుంది. ఉగ్రవాదులు కావాలని ఒక అధికారులను దాడి చేశారా, లేదంటే హిందూ రీజన్ ఏ విధంగా, ఎందుకోసం ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చింది? అంతేకాకుండా ఐజీ ఆఫీసర్, హైదరాబాద్ చెందిన ఐజీ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఐజీ ఆఫీసర్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అన్నిటి కోణంలో కేంద్ర బలగాల నిఘా వర్గాలతో పాటు ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏ విధంగా, ఎందుకోసం వచ్చారు, ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారని చెప్పేసి ఇప్పటికే ఉగ్రవాదుల కదలికలు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. దాదాపు 6 నుంచి 10 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. 6గురిని ఇప్పటికే గుర్తించినట్టు కూడా మనకు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని యావత్ దేశం అంతా కూడా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు సునీత. అలాగే హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకొని మరికొద్ది సేపట్లో ఘటన జరిగిన ప్రాంతానికి కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది కదా లెవిల్. ఏదైతే దాడి జరిగిన కొద్దిసేపటికే అబుదాబిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాతో మాట్లాడారు. సమీక్ష చేయాలి, అక్కడికి వెళ్ళాలి, వెళ్ళండి అని చెప్పేసి కూడా హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ రాత్రి వరకే శ్రీనగర్ చేరుకున్న హోంమంత్రి అమిత్ షా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు బృందాలతో పాటు అన్ని ఏజెన్సీలను, అన్ని కేంద్ర బలగాలతో, ప్రత్యేకంగా బలగాలలోని ఉన్నతాధికారులు, జమ్మూ కాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు, సమీక్ష చేశారు. ఇవాళ ఏదైతే దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి సమీక్ష చేశారని కూడా నిన్ననే హోంమంత్రి ప్రకటించిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఏదైతే పహల్గావ్ లోని బైసాన్ లోయలోకి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించనున్నారు. అక్కడ ఖచ్చితంగా భద్రత వైఫల్యమా, లేదంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, లేదంటే ఇంకేమైనా కోణం ఉందా అనే కోణంలో కూడా అక్కడ ప్రధానంగా అధికారులు తెలుసుకొని ఉన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులంతా కూడా ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చారని చెప్పేసి కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న నేపథ్యంలో ఎందుకు ఈ విధంగా ఆర్మీ డ్రెస్ లో వచ్చేంత వరకు కూడా నిఘా వర్గాలు పర్యవేక్షణ లేదు, ఎందుకు నిఘా వర్గాలు ఈ విధంగా హెచ్చరికలు జారీ చేయలేదు, ఆయా అధికారులతో సమీక్ష చేయనున్నారు. దీని వెనుకల ఎలాంటి కుట్ర ఉందనే చూసి అక్కడ ఘటనాస్థలాన్ని పరిశీలించి సమీక్ష తర్వాత అవకాశం ఉంది. దాని తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో కూడా కేంద్ర క్యాబినెట్ మీటింగ్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సైతం దీనిపైన ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఉగ్రవాద చర్య అనేది పుల్వామా అటాక్ తర్వాత అతిపెద్ద అటాక్ గానే కేంద్రం భావిస్తుంది. దేశం ఇప్పటికే ఇదొక పక్కైతే ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మతాన్ని ప్రోత్సహించడం, ఒక మతానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ దురదృష్టమైన ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మతాల ప్రోత్సాహం కాకుండా అందరినీ ఒకే విధంగా చూడాలి, మతాలను రెచ్చగొట్టే విధంగా చేయొద్దనే ఒక కోణం అయితే ఇప్పటికే ప్రతిపక్షాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ లో ఎలాంటి డిసిషన్స్ తీసుకుందనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్ లెవిల్, థ్యాంక్ యూ.